పేరా అడ్రస్ గా తీసుకుని దేవుడిగా కొద్దిమంది ఆరాధిస్తున్నారు. అందరూ కాదు. ఆయన ఎప్పుడు దేవుడు కాదు, ఒక రాజ్యానికి రాజు మాత్రమే. మాత్రమే కాదనట్లేదు. కాకపోతే ఏంటి అంటే ఆ రాజ్యాన్ని కాపాడిన ఒక పాలకుడిగా ఆయన రాజ్యాన్ని కాపాడలేదు మేడం. ఆయన అడవిలో ఉన్న మాత్రమే ఇదంతా సంఘటన జరిగింది. ఒక ఊహ అంటే ప్రజలకు మంచి చేయలేదంటారా? రాజ్య ప్రజలకి ఎవరు చెప్తారు మేడం? ఏవి కనిపించవు కదా. మనకు కనిపించింది ఏంటి? మన కాడ ఆధారాలు ఉన్నప్పటి నుంచి మాత్రమే మన కళ్ళకి కనిపించింది. అవన్నీ కల్పితాలు. అంటే నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ దాంట్లో ఉన్న నిజాన్నే తీసుకొని మనం మంచిని అనుకొని మనం జీవిస్తున్నాం. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. రామాయణాన్ని నేను తప్పుపట్టలేదు. అయితే రామాయణాన్ని దేవుడు అని చెప్పే పదానికి నేను తప్పుపడుతున్నా. ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతారో అతను దేవుడు ఎప్పటికీ కాలేడు. యేసు ప్రభు ఎవరిని చంపలేదు కాబట్టి దేవుడిగా ఆరాధించారు. అల్లా ఎవరిని చంపలేదు కాబట్టి వాళ్ళని దేవుడిగా ఆరాధిస్తున్నాడు. అల్లా ఒకరిని చంపమని చెప్పలేదు, యేసు ప్రభు ఒకరిని చంపమని చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పబడిన దేవుడు ఇప్పుడు శ్రీరామచంద్రుడే 1,00,000 మందిని చంపారు, కృష్ణుడు 1,00,00,000 మందిని చంపారు. దేనికోసం చంపారు? ధర్మం కోసం చంపారంటున్నారు. నిజంగా ధర్మం కోసం అంటే ఏ ధర్మం కోసం? వాళ్ళ ధర్మం కోసమా? రాక్షసులు పాలించడానికి వచ్చిన ఇక్కడ ఈ పెద్ద మంచి పాయింట్ ఎత్తాడు. రాముడు అనే ఆయన వివాహం చేసుకున్నాడు సీతని. మరి యేసు ప్రభు వారికి వివాహము కాదు కదా. యేసు ప్రభు వారు అన్నాడు, ఒక నడి రోడ్డులోకి వచ్చి నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? ఎవరన్నా ఉంటే రాండి అని సవాలుకరంగా నిలబడి ఒకే ఒక్క పురుషుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు ప్రభువుని యేసుక్రీస్తు వారిని బైబిల్ గ్రంథములో స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది. యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 46వ వచనము సాక్ష్యం ఇచ్చింది. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు రండి అన్నప్పుడు ఎవరూ రాలేకపోయారు. ఎందుకు? యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన దైవ కుమారుడు అని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము సాక్ష్యం ఇస్తుంది. దేవుని కుమారుడు అని స్పష్టంగా సాక్ష్యం ఇవ్వబడుతున్నాడు యేసు ప్రభు వారు. రాముడు దశరథ రాజు అనే మహారాజు గారికి పుట్టినవాడు. ఎందుకు? ఒక దశరథుడు మహారాజు ఆ యొక్క భార్యలో ఒక భార్య రాముడికి పట్టాభిషేకం దక్కకూడదు అని ఒక వీర్ష ద్వారాగా రాముణ్ణి అరణ్యమునకు పంపించాలి అని ఒక వ్యూహం ద్వారాగా ఒక ప్లాన్ చేసి తన భర్త అయిన దశరథుడికి చెప్పినప్పుడు దశరథ మహారాజు రాముని పిలిచి అడవులకు పంపించాడు. ఇది సహజమే, మనుషుడి నైజం. కుటుంబంలో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇది రథ సంబంధము కనుక బంధాలు బాంధవ్యాలు అనేవి మనుషుల్లో ఉంటాయి కనుక రాముడు మరి తండ్రి మాటకి విధేయుడయ్యి అడవిలోకి వెళ్ళిపోయాడు. దశాలు ఇది ఇక్కడ మనుషులు వైరాగ్యమే ఉంది కానీ భగవంతుడు వైరాగ్యము ఏమీ కూడా అక్కడ కనిపించట్లేదు. తర్వాత అరణ్యములో రావణాసురుడు సీతని చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అగ్ని ప్రవేశం చేపించాడు. రాముడు దేవుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి భార్య ఉండరాదు. భవిష్య మహాపురాణంలో కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అనే వాటిని జయించిన వాడు దేవుడు. దీనికి బానిసైన వాడు మనుషుడే గాని దేవుడు అంటానికి అనర్హుడు అని భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది. సరే, ఇప్పుడు సీతని రావణాసురుడు ఎత్తుకొని పోయాడు కదా. మరి అక్కడ సీతతో అతను ఏమి చేశాడు అనే అనుమానంతో ఆమెని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఇది సాధారణంగా మనుషులుగా అనుమానం కలుగుతుంది మనుషులకి. దేవుడు అనుమానించేవాడు కాదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. ఆయన అన్ని కాలముల్లో ఉన్నవాడు. జరగబోయేదాన్ని, జరిగేదాన్ని, భవిష్యత్తుని చూసేవాడు దేవుడు అంటే. ఇది పరిశుద్ధ గ్రంథమైన ప్రభువుని యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందుతుంది. ఎందుకు? దేవుడు అంటానికి యేసు ప్రభు వారు మాత్రమే అర్హత కలిగిన వాడు. ఇది వాస్తవం అండి. రాముడు ఒక సాకలి వ్యక్తి, ఒక రసికుడు, ఒక వ్యక్తి
పలికిన మాటకి ఆ ఎర్రి రాముడు లాంటి వాడిని కాదు నేను వేలుకోవటానికి అని ఆ మాటని ఒక రాముడు ఆ మాటని సేకరించి వెంటనే తన భార్య అయిన సీతని అగ్ని ప్రవేశం చేయమున్నాడు. ఇది చూడండి, ఇది నిజం, ఇది వాస్తవం. గమనించి గుర్తుపట్టండి. చూడండి, ఈ పెద్ద ఆయన ఇంకా ఎన్ని మర్మాలు ఎన్ని తెలియజేస్తాడో చూడండి, వినండి, విని ఒక అండర్స్టాండింగ్ మీరే రండి. నా ప్రజలు బ్రతకరు అనుకున్నప్పుడు ఏం చేయాలి ఆ రాజు? మేడం ఇక్కడ రాక్షసులు అనే పదమే తప్పు మేడం. ఎందుకు తప్పు? ఇక్కడ రాక్షసులు అంటే అందరూ మనుషులే మేడం. బుద్ధి చెడ్డది. మారటం ఒకవేళ అలానే అనుకుందాం మేడం, మీరు అనుకున్న ప్రకారమే అయితే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గాని ఎంతో మంది ముస్లింలు ఎవరైతే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతో మంది ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుళ్ళేనా? ఎట్లా అవుతారు? మళ్ళీ రాముడు చేసింది ఎట్లా? రాముడు గాని కృష్ణుడు గానీ చేసింది వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు, కానీ ధర్మం కోసం యుద్ధాలు చేయలేదు. అది ధర్మం అని చెప్పడం తప్పు. వాళ్ళ దగ్గర కొన్ని అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి అతీత శక్తులు ఎంతమంది చేయాలి మేడం? వల్ల ఎంతమంది చేయాలి? అతీత శక్తులు ఒక్కొక్కటి రామకృష్ణ కదా. ఎందుకు రాదు హిందువుల ఐకమత్యం అంటే మనకు వందల మంది దేవుళ్ళు ఉన్నారు, వందలు కాదు వేల మంది దేవుళ్ళు ఉన్నారు. మనకి ఇంతమంది దేవుళ్ళు అవసరం లేదు. దేవుళ్ళు అనే వాళ్ళు లిమిటెడ్ గా ఉన్నప్పుడే బాగుంటది. ఇక్కడ ఏంటంటే ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు అని మనకు 1,000,000 మంది దేవుళ్ళు ఉన్నారు. 1,000,000 మంది పేర్లు ఎవరికి తెలియదు. మనకి ఎవరికైనా దేవుళ్ళ పేరు తెలిసి ఒక 10-15 మందికి తప్ప ఎవరికి తెలియదు. దేవుళ్ళు ఎక్కువ మంది ఉండడం మనకే మంచిది కదా. నష్టం కదా దేనికి? ఏం అవసరం అంతమంది దేవుళ్ళతో? ఏ దేవుడు ఏం చూపిస్తాడు? అంతమంది దేవుళ్ళు ఉండడం నష్టం ఏముంది? ఉపయోగం ఏంటి? అసలు ఆ దేవుడు చేసిన గొప్పతనం ఏంటి ఎవరికి తెలియదు కదా. దేవుడు ఏం చేశాడు?